హలో అండి. వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మాహా. ఈరోజైతే మనకి డబల్ కా మీఠా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేద్దాం. ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నా, మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఇలానైతే ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా. ఇంకా ప్రాసెస్కి వెళ్తేనైతే మనకి దీనికి కావాల్సినవి అయితే మనకి ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అండి. అంటే మనకి టోనెడ్ ఉండాలి, మిల్క్ అనేది క్రీమీ మిల్క్ ఉండాలి. ఇంకా మనం ఫస్ట్ అయితే మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దానికి మీగడ వస్తూ ఉంటుంది. సైడ్ జరుపుకుంటూ ఇంకా మొత్తం 80% అయితే బాయిల్ చేసుకున్న తర్వాత మనం బాదం పిస్తాని చాప్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా దాంట్లోనైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి కూడా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి మళ్ళీ ఒక 10 minutes అట్లా. ఇంకా అవైతే కుక్ అయిపోవాలి, పిస్తా ఇంకా బాదం. అవి బాయిల్ అయిన తర్వాత మనం ఈ మిల్క్ని అయితే ఇలాంటి టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇంక ఇదైతే పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడనైతే బన్స్ని తీసుకుంటున్నాను. ఎనీ టైం బ్రెడ్తోనే చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే బన్తోనైతే ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను. నేనైతే దీన్ని టేస్ట్ చేసిన తర్వాతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. బ్రెడ్ కంటే బన్తోనే ఇంకా టేస్ట్ బాగుంది. ఇంకా వీడియోలో చూపించిన విధంగానైతే బన్స్ని అయితే కట్ చేసుకొని పీసెస్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏ బన్స్ అయినా పర్వాలేదు. నేనైతే ఒక 2 అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా మనకైతే సరిపోయే విధంగానైతే పీసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పీసెస్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి బన్స్కి సైడ్స్కి ఉన్నవి తీసేయాలా ఉండాలంటే ఏం పర్లేదు, అది కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే తీసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇవైతే పక్కన పెట్టుకోండి. కట్ చేసిన తర్వాత ఇంకా కడాయిని అయితే తీసుకోండి, ఆయిల్ వేసుకోండి తగినంత. ఇంకా ఈ బ్రెడ్ పీసెస్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఫుల్ హీట్ అవ్వనివ్వద్దు, మళ్ళీ మాడిపోతాయి బ్రెడ్ పీసెస్. ఇంకా లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ని అయితే ఆయిల్ ఎక్కువ లేకుండా తీసేసుకోవాలి. ఇంక ఇలానైతే తీసి పెట్టేసుకోవాలి. ఇంక ఇదే ఆయిల్ అయితే వేరే కంటైనర్లోకి తీసుకొని దీన్ని టిష్యూతో కానీ కొంచెం లైట్గా తుడుచుకొని ఇందులోనే ఒక 2 tablespoons అయితే నెయ్యిని వేసుకోండి. ఇంకా ఈ నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా కాజుని అయితే వేసుకోండి. ఇంక ఇవి దూరగా వేయించుకోవాలి. ఇంక ఇవైతే దూరగా వేగిన తర్వాత పక్కనైతే తీసి పెట్టుకోవాలి. ఇంకా ఇదే బ్యాండీలోనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 cup షుగర్ యాడ్ చేసుకుంటే 1.5 cup వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం షుగర్ అయితే మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసి ఉండాలి, అడగంటకుండా. ఇంకా ఈ సిరప్లోనైతే ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్. చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే, కలరిష్గా కనిపించాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఒకసారి అయితే మిక్స్ చేయాలి. ఇంకా దీంట్లోనే
కార్డమమ్ ఇంకా దీంట్లోనే కార్డమమ్ కులినరీ ఎసెన్స్ అండి. ఒక 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కార్డమమ్ కులినరీ వద్దు అనుకునే వాళ్ళది యాలకులు ఒక 3 or 4 పౌడర్ చేసి వేసుకోవాలి. నేనైతే ఎసెన్స్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 యాలకులు వేసుకుంటున్నాను. ఇంక ఇది వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మరగనివ్వాలి. లేత తీగ పాకం వచ్చేంత వరకు. ముదురు తీగ పాకం అవసరం లేదండి, లేత తీగ పాకం సరిపోతుంది. ఇలా రావాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇంకా కంప్లీట్గా బ్రెడ్ పీసెస్ వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇంకా మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న మిల్క్ని అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ కుక్ టాప్ పైన చేస్తున్నాను కాబట్టి ఆ హీట్కి అలా మరుగుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. నేను మర్చిపోయాను, అది హీట్ ఉంటుంది కదా, ఇంకా మరుగుతూ ఉంది. ఇంకా ఇలా మిల్క్ అయితే వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఇంకా ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకోవాలి పైనుండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అలాగే బాదం ఇంకా పిస్తాని అయితే చాప్ చేసి పెట్టుకున్న వాటిని పైనుండి అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా హెల్తీ వేలోనైతే ఇంట్లోనే మనం స్వీట్స్, డిజర్ట్స్ అయితే బయట బుక్ చేసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.